నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ భేటీ పార్లమెంట్ ఎన్నికలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సీఎం రేవంత్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నిజామాబాద్లో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో 5K రన్ను ప్రారంభించిన మున్సిపల్ నగర కార్పొరేషన్ కమిషనర్ కామారెడ్డిలో 5K రన్ను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ పాటిల్ నిజామాబాద్ నగరంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి ఓ మొబైల్ షోరూంను ప్రారంభించి మాట్లాడిన శ్రీముఖి మువ్వ నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని జిల్లా మెడికల్ కళాశాల విద్యార్థులకు అందజేసిన కుటుంబీకులు విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వామపక్షాల నాయకులు మోర్తాడ్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ కాంగ్రెస్ వి బూటకపు హామీలు 420 హామీ ఇచ్చి గద్దెకెక్కింది నిజామాబాద్ బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం సీఎం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో నాయకులు సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికలు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు సీఎం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో నాయకులు సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికలు తాజా రాజకీయ అంశాలపై నాయకులు చర్చించారు 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శులు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలకబోనారు గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న సీఎం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడారు బుజ్జగింపుల తర్వాత బుధవారం వి హనుమంతరావును సీఎం వద్దకు తీసుకెళ్లారు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు విహెచ్కు అన్ని విధాలా అండగా ఉంటారని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి రెంజల్ నాలేశ్వర్ గ్రామాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు పలు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు నిజామాబాద్ నగరంలో ప్రముఖ సినీ నటి శ్రీముఖి సందడి చేశారు నగరంలో ఓ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ నగరానికి రావడం సంతోషంగా ఉందన్నారు తన బాల్యం విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని గుర్తు చేశారు కాగా శ్రీముఖిని చూసేందుకు అభిమానులు స్థానికులు భారీగా తరలి వచ్చారు ఆమెతో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు నమస్కారం నేను మీ శ్రీముఖి ఈ రోజు నేను నిజామాబాద్లోని సెల్బే వారి సరికొత్త షోరూమ్ని లాంచ్ చేయడం జరిగింది సెల్బేతో ఇది నా ఫిఫ్త్ స్టోర్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎందుకంటే సెల్బే వాళ్ళు లాంచ్ చేసే మోడల్స్ కానీ వాళ్ళు లాంచ్ చేసే బ్రాండ్స్ కానీ అండ్ వాళ్ళ ప్రైజెస్ కానీ వాళ్ళ ఈఎంఐ ఆప్షన్స్ కానీ అవన్నీ కానీ అసలు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పలువురు ఆత్మీయుల కుటుంబ సభ్యుల వివాహాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు లక్కుర ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జరుగు వేల్పూర్ గ్రామానికి చెందిన టీచర్ విజయ్ కుమార్ కుమారుని వివాహానికి హాజరయ్యారు అనంతరం మెట్పల్లి విఆర్ఎన్ గార్డెన్లో జరిగిన మోహన్ బషీరాబాద్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు ముక్కాల్ మణికంఠ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ చిలుక గోపాల్ కూతురు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతరలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ముత్యాల సునీల్ కుమార్ చెప్పారు. భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో వారి వెంట నాయకులు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చి గద్దెకెక్కిందని, తీరా ఆ హామీలు నెరవేర్చడం లేదని, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 బూటకపు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయి ప్రజలను మోసం చేసిందన్నారు. నేడు రైతు బంధు పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎంగా రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన అధ్వానంగా మారిందన్నారు. 6 గ్యారంటీల పథకాల్లో మరో 2 ఇప్పటికే అమలు చేయకపోవడం దారుణంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి 100 రోజుల్లో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశంలో అటు మోడీ గారు, ఇటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తూ ఉన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో చూస్తూ ఉంటే చేసేటి పనులు పక్కన పెట్టి ఏం చేయాలనో అర్థం కాక దేశంలో అన్ని రాష్ట్రాలలో భయపెట్టిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారిని అక్రమంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, నిత్య హోమం నిర్వహించారు. ఈ నెల 26న నిత్య హోమం, రథ హోమం, రాత్రి 2:16 రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. స్వామివారి జాతర సందర్భంగా దుకాణాలు వెలిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారని వంశపార్యపర అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జేసీ గంగారెడ్డి పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జేసీ గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఒల్లెం శ్రీనివాస్, క్యాషియర్ ఏనుగు మోహన్, సెక్రటరీ లింబన్న, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీడీసీ ఆధ్వర్యంలో ఈ జాతర చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి కమిటీ మెంబర్ 33 మంది మెంబర్ దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మంచి విజయవంతం చేస్తున్నారు. అట్లాగే 12 నుంచి 1 గంటల మధ్యలో రథోత్సవం ఉంటుంది. రథం తిరుగుతుంది. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని బుధవారం ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 5K రన్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటారు. వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున 5K రన్లో భాగస్వాములయ్యారు. 5K రన్ విజయవంతానికి ముందస్తుగానే విస్తృత స్థాయిలో చేపట్టినట్లు ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయి. పాత కలెక్టరేట్ నుండి చేపట్టిన 5K రన్ను నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదాలు రాసి ఉన్న ఫ్లక్ కార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు పరుగు నిర్వహించారు. నోడల్ అధికారి నేతృత్వంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ 5K రన్ విజయవంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత సద్వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 5K రన్లో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్, స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మువ్వ నాగేశ్వరరావుకి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గొర్రపాటి మాధవరావు జోహార్లు అర్పించారు.
జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, సిపిఐ MLU డెమోక్రసీ సభ్యులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, హక్కుల ఉద్యమంలో పౌర హక్కుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మొవ్వ నాగేశ్వరరావు ఈ రోజు పొద్దున్న 26 మార్చి 2024న కొత్తపల్లి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గ్రామంలో వారి ఇంట్లో మరణించారు. వారి వయసు 88 సంవత్సరాలు. గత నెల రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. మొవ్వ నాగేశ్వరరావు 1936 ఏప్రిల్ 14న గుంటూరు జిల్లా పెదనందిపాడులో జన్మించారు. చదువుకునేటప్పుడు కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టు నేత కొల్ల వెంకయ్య గారిది కూడా పెద్దనందిపాడు గ్రామమే. కొల్ల వెంకయ్య ఇంకా ఇతర కమ్యూనిస్టుల నేతల సాన్నిధ్యంలో చురుకైన కార్యకర్తగా ఎదిగారు. నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం రావడంతో తెలంగాణకు వచ్చారు. తన చిన్ననాటి స్నేహితురాలు సహాధ్యాయి తులసి వీరి సతీమణి. వీరికి 2 మగపిల్లలు కలిగారు. వారు శరత్ సురేష్. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యమంలో జిల్లా నేతగా పనిచేశారు. ప్రస్తుతం సిపిఐ MLU డెమోక్రసీ కేంద్ర నాయకులు వేములపల్లి వెంకటరామయ్యతో కలిసి ఉపాధ్యాయులను సంఘంలోకి సమీకరించారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో గట్టి కార్యకర్తగా పనిచేశారు. PDSU నిర్మాతల్లో ఒకరైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్లో మొవ్వ నాగేశ్వరరావు ఒక ట్రస్టీ. నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని వారి కోరిక ప్రకారం కుటుంబ సభ్యులైన శరత్ సురేష్లు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం అందజేశారు. బళ్ళో చదివే కాదు, సమాజం మారాలి. బళ్ళో పంతుల హక్కులే కాదు, వాళ్ళ బాధ్యతలను గుర్తించి శ్రమజీవుల అందరికీ విద్యను అందించే బాధ్యత మనం తీసుకుందామని చెప్పేసి ఒక ఉద్యమ నాయకుడిగా తను ప్రస్తావాన్ని సాగించడం జరిగింది. అంతేకాకుండా ఎందరో మందికి హక్కులు, ఈరోజు పేదవాళ్ళ హక్కులు కానీ, శ్రామికుల హక్కులు కానీ, హక్కులు పోతున్నాయి. హక్కుల రంగంలో కూడా మనం పనిచేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ 1 టౌన్లో TPCC ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ కలిసి మెమోరాండం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ 1 టౌన్లో TPCC ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, TPCC మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కలిసి మెమోరాండం అందజేశారు. వీరితో పాటు అంతరెడ్డి, విజయ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ నిన్నటి రోజు BRS భవన్ హైదరాబాద్లో జరిగిన సికింద్రాబాద్లో లోక్సభ నియోజకవర్గ సమావేశంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు మాట్లాడుతూ మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా పనులు చేసిన 2500 రూపాయల కోట్లను ఢిల్లీకి పంపించారు. ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కత్తెర పట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారంటూ ఆరోపించారని, అభూత కల్పనతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగంగా ఆరోపించడం, రైస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహాజనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరమని, కాబట్టి KT రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్టు చేసి పై విషయాలను రుజువుపరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతనిపై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని తాహిర్ బిన్ హందాన్ డిమాండ్ చేశారు. ఈరోజు KTR గారు, TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, నేను కానీ, నాతో పాటు ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు గారు కానీ, విజయపాల్ రెడ్డి గారు కానీ దాన్ని ఖండిస్తూ ఈరోజు 1 టౌన్లో ఆయన మీద కేసు బుక్ చేయమని, తప్పుడు మాటలు మాట్లాడినటువంటి KTR గారి మీద కేసు బుక్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ BRS కార్యాలయంలో BRS నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి చిన్నదానిపై ఆయన స్పందించాలని అడిగే స్థాయి మీకు లేదని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ BRS కార్యాలయంలో BRS నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా లేదా అని తెలిపాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. BRS పార్టీ నాయకులు స్పందిస్తూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి చిన్నదానిపై ఆయన స్పందించాలని అడిగే స్థాయి మీకు లేదని అన్నారు. ఆయన వద్ద మీరు అనుభవించిన పదవులు మర్చిపోయి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఇలాంటి పునరావృతమైతే ఖబర్దారని BRS నాయకులు హెచ్చరించారు.
పదవులు అనుభవించి ఒక వలసవాదైనటువంటి కాంగ్రెస్ నాయకుడు మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన స్థాయికి తగ్గ నాయకుడు కాదు. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు జవాబుదారీ, కార్యకర్తలకు జవాబుదారీ, కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం 5K రన్ను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే అంశంతో మున్సిపల్ కార్యాలయం నుంచి 5K రన్ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిణతిని చాటాలన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని అవకాశం కల్పించిందని సూచించారు. ఏప్రిల్ 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. కుల మతాలు జాతి భేదం లేకుండా రాజ్యాంగం తమకిచ్చిన వ్యక్తికి ఓటు వేసే తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశాన్ని ఇచ్చిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి ఆర్డీఓ రఘునాథరావు, సిపిఓ రాజారాం, ఎన్నికల నోడల్ అధికారి వెంకటేష్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు, టీజీఓ అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, ప్రతినిధులు, యువకులు, ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రామడుగు పిఎస్ఎస్ పాలకవర్గం చైర్మన్ రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వీగింది. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ దమ్మాయి గారి రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాల్సిందిగా 7 సభ్యులు సొసైటీ డీసీఓ శ్రీనివాస్ కు 4 మార్చి 2024 నిజామాబాద్లో వినతి పత్రం సమర్పించారు. 11 మార్చి 2024 రోజున పాలకవర్గ సభ్యులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి 15 రోజుల గడువు ఇచ్చి ఈ రోజు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సొసైటీ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక్క డైరెక్టర్ కూడా అవిశ్వాసంకు అనుకూలంగా పాల్గొనకపోవడంతో 1 గంట వేచి చూసిన ఫలితం లేకపోవడంతో డీసీఓ శ్రీనివాస్ అవిశ్వాసం చెల్లదని, ఇకపై ఉన్న చైర్మన్ దమ్మాయి గారి రెడ్డి సొసైటీకి చైర్మన్ గా నడుచుకోవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్, రామడుగు సీఈఓ ఆర్ ప్రవీణ్ రెడ్డి, దర్పల్లి సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి, హన్నాజ్పేట్ సొసైటీ సీఈఓ గంగనర్సయ్య, దర్పల్లి సిఐ భిక్షపతి, దర్పల్లి ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వీగిపోతే ఏ కారణమైన కోరం రాకున్నా, మెజారిటీ రాకున్నా, లేకపోతే వచ్చిన ఒకసారి అవిశ్వాస తీర్మానం మీటింగ్ అయిందంటే మళ్ళా సంవత్సరం వరకు ఇదే అధ్యక్షుడి మీద, వీరి రాజేందర్ గారి మీద మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదు. 13 మంది ఈ సంఘం యొక్క పాలక సభ్యులు 13 మంది, కానీ ఒక సభ్యుడు ఇంతకుముందే చనిపోయినట్ట. నేను నోటీసులు 12 మంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి నగదు మద్యం తరలకుండా సర్వేలెన్స్ స్టాటింగ్ టీం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జనరల్ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ సాలూరా దగ్గర ఇంటర్ చెక్ పోస్ట్ను ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధారంగా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, ఆర్ఓ గారు, అంటే కలెక్టర్ గారు ఈ నెల 31వ తేదీ ఆదివారం రోజున ఇందూరులో జరిగే మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలకు బాన్స్వాడ పట్టణం నుండి హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి రావాలని హిందూ సమాజ్ అధ్యక్షులు కర్పే సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు. బుధవారం బాన్స్వాడ పట్టణంలో ఆర్య సమాజ్ మందిరంలో బాన్స్వాడ ప్రతినిధులను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్స్వాడ నుండి ఈ నెల 31న జరిగే ఉత్సవాలకు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్య సమాజ ప్రతినిధులు కొత్తపల్లి శ్రీనివాస్, బైస హరిదాస్, వేదమిత్ర, వేదాద్రి, బాన్స్వాడ ఆర్య సమాజ్ ప్రతినిధులు గంప నరేష్, గోజె నవీన్, వేదు, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి అందరికీ ఆహ్వానము. బంధువులారా, ఆర్య సమాజ సంస్థాపకుడు స్వామి మహర్షి స్వామి దయానంద సరస్వతి గారి యొక్క 200 సంవత్సరాలు అవుతున్నటువంటి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాము.
ఈ జన్మదిన కార్యక్రమాన్ని భారత ప్రధాని జకరన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆర్మూర్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేసవి ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై వాలంటీర్లకు కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వల్ల ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల్లా మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఈ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాలంటీర్లకు వివరించినారు. ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్సూయి విద్యార్థులపై గుంజీల ప్రభావం గురించి పరిశోధనలు చేసినాడని, గుంజీల వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆయన పరిశోధనల ద్వారా తేలిందని అన్నారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగా పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని అన్నారు. తాను సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తర్వాత కార్యశాలలో భాగంగా వాలంటీర్లచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించినారు. తాను రాష్ట్ర మరియు అంతర్జాతీయ సదస్సులో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించిన పరిశోధన ప్రతులను కళాశాల ప్రిన్సిపల్ ధనవేనికి అందజేశారు. ఆ పనిష్మెంట్ కూడా ఎందుకు ఇస్తారంటే మెమొరీ పెరుగుతుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే గుంజీలు తీపిస్తారు. అయితే ఈ గుంజీలు తీయించడాన్ని ఎడపల్లి మండలంలోని మహాజన సభ సొసైటీ చైర్మన్ మిద్దె నరీందర్ అధ్యక్షతన జరిగింది. గత 6 నెలల సొసైటీ జమా ఖర్చులు, వ్యాపార ఖాతా, సంఘ నిర్వహణ ఖర్చులను సొసైటీ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి చదివి వినిపించారు. చర్చల అనంతరం మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జాన్కంపేట మహాజన సభలో సొసైటీ అధ్యక్షులు మిద్దె నరేందర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీలు చెల్లించి రైతులు లాభపడుతూ తద్వారా సొసైటీకి సహకరించాలని కోరారు. అలాగే ఇటీవల కాలంలో సొసైటీలో బియ్యం అమ్మకం సెంటర్లను ప్రారంభించామని, దీనిని రైతులు సంఘ సభ్యులు వినియోగించుకోవాలన్నారు. సొసైటీ తరపున కొట్లాడి సాధించుకున్న 5 గంటల భూమిలో ఎరువుల నిల్వ కొరకు గోదాం నిర్మాణం గురించి ఎమ్మెల్యేతో కలిసి చర్చించారని అన్నారు. మరియు పురుగుల మందును షాపులు సొసైటీ తరపున పెట్టుకోవడానికి జిల్లా వ్యవసాయ అధికారులతో చర్చించి ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించడం జరిగింది. ఈ మహాజన సభలో ఎంపీటీసీ మంద సంజీవ్, మాజీ సర్పంచ్ వేలమల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జానకంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ యొక్క మహాజన సభ జనరల్ బాడీ జరిగింది. ఈ మహాజన సభలో గత 6 నెలల నుంచి జరిగినటువంటి లాభ నష్టాల ఖాతాని కానీ, వ్యాపార ఖాతాని కానీ, జమా ఖర్చుల పట్టికని కానీ కార్యదర్శి గారు చదివించడం జరిగింది. సభ్యులందరూ కూడా ఆలోచించి తగిన సలహాలు సూచనలు ఇచ్చి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా సొసైటీలో కుటుంబ పాలనను తరిమి కొడదామని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పర్యటించారు. బజార్ ఏరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ తాతల కాలం నుండి మనవలు ముని మనవరాల వరకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కాక కుటుంబం ఫలిస్తుందా అని ఘాటైన విమర్శలు చేశారు. కోట్లకు పడగనెత్తిన వారు అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని దోచుకొని దాచుకునుడే తప్ప ప్రజలకు అభివృద్ధి చేయడంలో శూన్యమే ఉంటుందన్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే దేశ రక్షణ సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందుతుందన్నారు. తనను గెలిపిస్తే మోడీ నేతృత్వంలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రచారము ముమ్మరం చేసి వ్యాపారస్తులందరినీ కలుస్తూ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మరొక్కసారి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ 3వసారి దేశ ప్రధాని కావడానికి ఈరోజు ఈ ప్రచారం కొనసాగుతుంది. ఏప్రిల్ 3న రాజ్యాంగానికి ప్రమాద ఘంటికలు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామని డాక్టర్ రవీంద్రనాథ్ సూరి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 3న ప్రెస్ క్లబ్లో రాజ్యాంగానికి ప్రమాద ఘంటికలు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు.
ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్, అతిథులుగా పద్మజ షా, ఎండి అబ్బాస్, నర్ర రామారావు తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ 15వ నగర మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాసభ ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలతోటి ఈరోజు విద్యారంగానికి చాలా నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక కాలేజీలు కట్టలేదు, ఒక యూనివర్సిటీని కూడా కట్టని పరిస్థితి. ప్రతినిధులకు చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఎంజే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళలకు నేడు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మరిన్ని మందులు, సలహాలు, సూచనలు అందించారు. సందర్భంగా ఆపరేషన్లకు సహకరించిన మత్తు డాక్టర్లకు చేయుత సంస్థ ప్రతినిధులకు డాక్టర్ మధుశేఖర్ సన్మానించి జ్ఞాపికలు అందించారు. సందర్భంగా ఆపరేషన్ చేయించుకున్న మహిళలు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆపరేషన్లు చేసి అన్ని రకాల మందులు అందించడంతో పాటు బాగోగులు తెలుసుకున్న మహిళా వైద్యులతో పాటు చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల తమలాంటి మధ్యతరగతి మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్ మధుశేఖర్కి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ ఉచిత ఆపరేషన్ల క్యాంపులో ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేశారని, మహిళా వైద్యులు, మత్తు డాక్టర్లు, ఎంజే ఆసుపత్రి సిబ్బందితో పాటు వివిధ ఆసుపత్రుల సిబ్బంది సైతం పాల్గొని మహిళలకు సేవలు అందించారని అన్నారు. ఇక ముందు సైతం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపులు నిర్వహించడానికి వైద్యులంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వైద్యులు, మహిళలు, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. మాకు సమాజంలో ఇట్లాంటి అవసరం ఉన్నదని మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదించినప్పుడే ఇట్లాంటి పనులకు మరి సార్థకత వస్తుంది. అట్లాంటి అవసరం ఉన్నంత వరకు, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో చేయాల్సిన పనులు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేయాల్సినటువంటి పనులు అక్కడ అనుకున్న మేరకు అవ్వడం లేనందువల్ల ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ గుమ్మిరియాల్ గ్రామంలో సజ్జ పంటను, నువ్వుల పంటను, వరి పంటను పరిశీలించి రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతిని, నువ్వుల పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రసం పీల్చే పురుగు, వరి పంటలో సుడిదోమ ఆశించే అవకాశం ఉందని, వాటి నివారణకు పాటించవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించామన్నారు. రైతులు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ సాయి సచిన్, రైతులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ గా వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ నేడు చైర్మన్ ఛాంబర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య శ్రీనివాస్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా నూతన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లకు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్కు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణ సుందరీకరణకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ మాట్లాడుతూ గతంలో జరిగిన అవినీతి పాలనను కాంగ్రెస్ హయాంలో జరిగిందని, కాంగ్రెస్ హయాంలో జరగదని, అందరూ కౌన్సిలర్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో పట్టణ అభివృద్ధి కుంటుపడిపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. విస్మరించారు. ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్, దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు. తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 5,25,000 రూపాయల ట్యాక్స్ బకాయిలో ఉన్న బిల్డింగ్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ట్యాక్స్ కలెక్షన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జ్ఞాన్పీఠ్ స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాల నుండి ట్యాక్స్ చెల్లించకపోగా నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు బిల్డింగ్ సీజ్ చేశారు. సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫయ్యూ మాట్లాడుతూ నోటీసులకు ఇచ్చిన బిల్డింగ్ యజమాని స్పందించకపోవడంతో నేడు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బిల్డింగ్ను సీజ్ చేయడం జరిగిందని, ఇకపై బిల్డింగ్పై ఎటువంటి రెవెన్యూ పరమైన లావాదేవీలు జరిపినా పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి ఉంటుందని అన్నారు. త్వరలోనే బకాయిల్లో ఉన్న 5,25,000 రూపాయలను చెల్లించాలని సూచించారు.
ప్రజలు సైతం సకాలంలో ట్యాక్సులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కాబట్టి కమిషనర్ గారి ఆదేశముల మేరకు నేను రెవెన్యూ ఆఫీసర్ని మరియు వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జ్ఞానపేట స్కూల్ను ఈరోజు సీజ్ చేయడం జరిగినది. ఈ రోజు నుంచి ఇట్టి స్కూల్పై ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిన ఎడల తదుపరి యాజమాన్యమే బాధ్యత వహించవలసి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో గల దేవిబాయ్ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేసే లక్ష్మణ్ ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతితో గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ యువతి కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదయం వరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అని బంధువులు మండిపడ్డారు. సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన మొత్తం చనిపోయి ఉన్నాడు. ఆయన వద్ద సూసైడ్ నోట్ అన్నట్టుగా ఉంది. మేము చూస్తే పరిస్థితులను చూస్తే ప్రేమ విషయంలో కొద్దిగా పర్సనల్ దీంట్లో గురయ్యి ఆయన సూసైడ్ చేసినట్టుగా మేము గ్రహించాము. ఇందులో మరికొన్ని మండల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలోని డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ మరి ముందు జరగబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలతో డ్యూటీలను సంక్రమించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బిక్కనూరు సిఐ సాంప, దోమకొండ ఎస్ఐ గణేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దోమకొండ మండల హెడ్ క్వార్టర్లో పారామిలిటరీ ఫోర్సెస్, దోమకొండ మరియు బిక్నూరు సర్కిల్ పోలీస్ అందరూ కలిసి ఈ త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల మాక్లూరు మండలంలోని ముల్లంగి, గంగర్వంద, గద్వాల్ క్యాంప్ గ్రామాల్లో మండల పశు వైద్యాధికారులు డాక్టర్ కిరణ్ దేశ్ పాండే, డాక్టర్ ఉమా సహేర్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరిగింది. జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథచారి ముల్లంగి గ్రామంలో ఆకస్మికంగా వచ్చే టీకాల నిర్వహణ గమనించి పాడి రైతులకు పాడి దిగుబడి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది టి వినిత, విఎల్ఓ కె గంగ జమున, జేవిఓ అహ్మద్ పాషా, విఏ శ్రీనివాస్, గంగాధర్, లక్ష్మి, పుష్ప మహేశ్వరి, గోపాల మిత్రులు, బేగ్ సుఫీర్ పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా సర్పంచ్ ఆలాల్ సుప్రియ మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నవీన్ కు మనోధైర్యాన్ని కల్పించారు. ఆర్మూర్ పట్టణంలోని 26వ వార్డులో దామెల రాజు అనే వ్యక్తి అనారోగ్య కారణంగా మరణించడంతో వార్డు కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ తన వంతుగా 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సందర్భంగా కౌన్సిలర్ సుజాత రమేష్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్చారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కౌన్సిలర్ కూనపత్రి కవిత కాశీరాం కూతురి వివాహ సందర్భంగా పెళ్లి పందిరి కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినయ్ కుమార్ రెడ్డి పందిరి వేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులున్నారు. నాలుగు రోజుల అనంతరం నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డ్ పసుపు కొనుగోలు ప్రారంభమయ్యాయి. రైతులు పసుపు అమ్మకాలు చేశారు. ధర తగ్గుముఖం పడడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అధికారులు ఫైకేరా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. ఆర్డీఓ రమేష్ రాథోడ్ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువకులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు 100% ఓట్లు వేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన బాన్సవాడపేటలో 5K రన్ అనేది చేయడం జరిగింది. మరి మన యొక్క May 13 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో, ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ భేటీ. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. సీఎం రేవంత్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్లో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో 5K రన్ను ప్రారంభించిన మున్సిపల్ నగర కార్పొరేషన్ కమిషనర్. కామారెడ్డిలో 5K రన్ను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ పాటిల్. నిజామాబాద్ నగరంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి. ఓ మొబైల్ షోరూంను ప్రారంభించి మాట్లాడిన శ్రీముఖి. మువ్వ నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని జిల్లా మెడికల్ కళాశాల విద్యార్థులకు అందజేసిన కుటుంబీకులు. విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, వామపక్షాల నాయకులు. మోర్తాడ్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. కాంగ్రెస్ వి బూటకపు హామీలు. 420 హామీ ఇచ్చి గద్దెకెక్కింది. నిజామాబాద్ బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విజిటిపిఎల్ న్యూస్.